పండితుని పిలక. పూర్వం తాళ్ళ చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అని పేరు గలవాడు ఉండేవాడు. అతడికి పెళ్లి పెటాకులు ఏమీ లేదు. పైగా ఒట్టి తాగుబోతు కూడా. వేలకు ఇంత అన్నము గుడ్డ కావాలన్న సంగతి ఆలోచించేవాడు కాదు తిమ్మయ్య. ఏదో ఆకలైనప్పుడు ఎక్కడో ఒక చోటన ఎలానో అలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు. పోతే ముప్పొద్దుల అతడికి ఒక్కటే యావ, కళ్ళు తాగేటందుకు ఏ కళ్ళు దుకాణంలో కన్నా వెళ్ళడం ఎలాగా అని. వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతుంది. చీకటి పడి పట్టంతోనే తడువుగా ఎవ్వరూ చూడకుండా చల్లగా ఏ తాడి చెట్టో ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటికి ఉడాయించేవాడు. తెల్లవార్లు తాగి అక్కడే అటు ఇటు పడి దొర్లి తూలుతూ పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి మొహం చూపేవాడు. ఒక రోజున పాపం భలే చిక్కులో పడిపోయాడు తిమ్మయ్య. చీకటి పడగానే ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకొని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్ర పుచ్చుకొని వెంటపడ్డాడు. బతుకు జీవుడా అనుకొని తిమ్మయ్య ఆ చీకట్లో కాలి కొద్ది పరుగు పుచ్చుకున్నాడు. ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెత్తున్నది గమనించలేదు తిమ్మయ్య. పైగా కటిక చీకటి, రొప్పుతూ రొచ్చుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటనే కూలబడిపోయి చుట్టూ చూశాడు. అతడి గుండె ఆగిపోయేటంత పని జరిగింది. తను సరాసరి పాడుపడిన పరిసెపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. పరిసెపాడు శిథిలాల పేరు చెప్తే చాలు చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె దడేలు దడేలమంటూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిన ఆ గ్రామము శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పాటలు పడుతుంటాయని వాళ్ళందరూ నమ్మకం. అందుచేత పగటి పూటైనా ఎవ్వరూ అటు వెళ్ళరు. ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్ళారా తెల్లవారు ఒళ్ళంతా హోనం హోనం అయ్యి లబోదిబోమంటూ బయటకు రావాల్సిందే. పాపం తాగుబోతు తిమ్మయ్య ఒళ్ళుపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు. ఇప్పుడేం చేయాలి? అతడు గుండె దిట్టపరుచుకొని చుట్టూ కలయి చూశాడు. ఏ భూతాలు కనపడలేదు. పక్కనే కనపడిన కళ్ళు ముంత చేతికి తీసుకొని కాస్త తాగితే ధైర్యం వస్తుంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు. ఇక తాగడం ప్రారంభించాడు. సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి ఎక్కడ ఉన్నా అన్న సంగతి కూడా మర్చిపోయాడు. పూర్తిగా వానికి తెక్కెక్కింది. ఇదంతా సగం పడిన మొండిగోడ చాటున ఉండి చూస్తున్న పరిసెపాడు పెద్ద ఛాయానుల భూతం భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది. తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమరిచి ఉన్నాడేమో. ఎవరివయ్యా నువ్వు అన్నాడు గద్దిస్తూ. భూతం నవ్వుకుంది. నేనా? పరిసెపాడు పెద్ద ఛాయానులే, నాతో కుస్తీకొస్తావా అన్నది ఛాయాన్లు భూతం. ఆ మాటలతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతం కేసి మిర్రి చూశాడు. కానీ భూతం భూతంగా లేదు. పండిత శాల్వా కప్పుకొని కాళ్ళకు పావుకోలు తొడుక్కొని చెవులకు కుండలాలు పెట్టుకొని చేతులు రెండిటికి సింహం తల ఉన్న మురుగులు అలంకరించుకొని అచ్చంగా పండిత బ్రాహ్మణుల్లా ఉంది ఆ భూతం. కుస్తీ రా రా అంటూ లేచాడు తిమ్మయ్య. ఏదో ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారి గూబ గుయ్యమనిపిస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో. కానీ పెద్ద ఛాయన్ల భూతం కుస్తీ పోటీలో ఆరితేరిన ఘటం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాల్ చేసి పొమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉన్నది. తిమ్మయ్య కలియబడ్డాడు. మరుక్షణంలోనే ఛాయాన్లు భూతం అతని రెండు చేతులతో పైకెత్తి విసిరి నేలకు కొట్టింది. దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకు. మరుక్షణంలోనే తను పరిసపాడు శిథిలాల్లో ఉన్నానన్న సంగతి గుర్తెచ్చుకున్నాడు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలధరించింది తిమ్మయ్యకి. బాబోయ్, నన్ను వదులు, ఇక బ్రతికుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య. ముందు కుస్తీ పడతానన్నావు కదా, అదేదో కానీ తిమ్మయ్య అంటూ ఛాయాన్ల భూతం అతడి రొమ్ము మీద కూర్చొని గొంతు పెసకసాగింది. తిమ్మయ్యకు ముచ్చెమట్లు పోసినాయి. ఇక ఎలా అయినా చచ్చిపోతాను కదా అని తెగించాడు. ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతిలో పట్టుకొని కిందకు లాగాడు. ఛాయాన్ల భూతానికి సన్నగా చిటికెని వేలంత లావున్న ఒక పిలక ఉంది. తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అటు ఇటు పెనుగులాటంతో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పెట్లో కుదుళ్లతో కూడా ఊడి చక్కా వచ్చేసింది. చచ్చాన్రో నాయనా అని అరుస్తూ ఛాయాన్లు భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడింది. బ్రతికాన్రా బాబు అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు. ఊడి వచ్చిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య
వేల సందునే ఉంది. తిమ్మయ్య, నా పిలక నాకు ఇచ్చేయి, నిన్నేమి చేయను అంది భూతం. తిమ్మయ్యకు ఆ మాటల్లో ఎక్కడనో ధైర్యం కలిగింది. ఓహో, ఇవ్వను, నీ పూటం అరుస్తా చూడు అంటూ పరవళ్ళు తీశాడు తిమ్మయ్య. ఛాయంలో భూతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అన్నది. తిమ్మయ్య, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి. పైగా నా బలమంతా అందులోనే ఉంది అని చెప్పింది భూతం. ఆహా, అదే కదా, ఇందాకటి నుంచి ఆ మాట చెప్పావే కాదే అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడి రావటంతో శక్తి అంతా పోయిన భూతం ఇక తిమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాళ్ళ వేళ్ళ పడసాగింది. భుజం మీద నుంచి దిగి, నా పిలక నాకు ఇచ్చేసావంటే నీకు పాడిపడిన శిథిలాల్లోంచి ఒక లంక బిందెను తెచ్చిస్తాను. బిందె నిండా మొహరీలు సౌరీలును, నీ దరిద్రం అంతా తీరిపోతుంది అంటూ ఆశ పెట్టి మళ్ళీ బతిమలాడింది భూతం. ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కడలేని ఆశ కలిగింది. ఈ దెబ్బతో మనం చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పెద్ద జమీందారు అయి కూర్చుంటాం కదా అనుకున్నాడు. సరే, ముందా లంక బిందె ఏదో తీసుకురా, తరువాత నీ పిలక ఇచ్చేయటం మాట ఆలోచిద్దాం అన్నాడు తిమ్మయ్య. తీరా నమ్మి చేతిలో పిలక కాస్త ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకొని తన గొంతు పిసికేస్తుందేమో అని ముందు ఆలోచనతో ఇలా అన్నాడు. ఏమంటే ఈ మోసకారి భూతాల స్వభావం తిమ్మయ్యకి ఇంతకుముందే బాగా అనుభవం ఉంది. చడి చప్పుడు లేకుండా ఛాయన్ల భూతం ఆ శిథిలాల్లోకి వెళ్ళి తలతలా మెరుస్తున్న ఒక పెద్ద ఇత్తడి బిందె తెచ్చింది. దాని మూత తీసి చూస్తే దగదగా మెరుస్తూ అన్ని బంగారు నాణాలే. ఇక నా పిలక నాకిచ్చే మరి అన్నది ఛాయన్ల భూతం. తిమ్మయ్య కాసేపు ఆలోచించి, అలా కుదరదు, పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకొని పిసికేస్తే నేనేం చేసేది? భూతాలని నమ్మకూడదంటారు పెద్దలు. కనుక ఈ లంక బిందెను సరాసరి నా ఇంటికి చేరవేసే, తర్వాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాపం ఛాయాన్ల భూతానికి అడ్డకత్తెరల్లో ఇరుక్కున్నట్లయింది. తన కర్మానికి ఏడుస్తూ లంకె బిందె ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది. తిమ్మయ్య ఉండే పూరిపాక గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగున ఎవ్వరూ చూడకుండా ఇంటికి చేరాడు. భూతం భుజాల నుంచి లంక బిందెను తెచ్చుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. తర్వాత అతడికి ఒక తమాషా చేయాలని బుద్ధి పుట్టింది. భూతానికి తెల్లవారులు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టొచ్చు అని బుద్ధి పుట్టింది. ఇక వెళ్తా, నా పిలక నాకిచ్చేయి అన్నది భూతం. తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసు చూశాడు. కాళ్ళకి పావుకోళ్ళు, పైన పండిత శాలువ, చెవులకు మెరుస్తున్న కుండరాలు, అంతా ఒక పండితుడిలాగే కనపడింది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని, పైగా లంక బిందె సంగతి బయటపడితే తనకే ప్రమాదం అని దూరం ఆలోచించాడు తిమ్మయ్య. అప్పుడు తలుపు ఓరగా వేసి సందులో నుంచి పిలక బయటకి గిరాటా వేసి, ఇకపో ఇక్కడి నుంచి అంటూ తలుపు లోపల గడి వేసుకున్నాడు తిమ్మయ్య. అప్పుడు ఆ ఛాయాన్ల భూతం తన పిలక తీసుకొని, బతికిపోయావులే తిమ్మయ్య, కానీ ఎన్నడైనా మళ్ళీ పరిసపాడు ప్రాంతాల్లో కనపడ్డావో జాగ్రత్త అంటూ హోంకరించి వెళ్ళిపోయింది. లంక బిందెల్లో ఉన్న మొహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య షాహుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు. ఏమైనప్పటికీ అతడు మరెన్నడూ పరిసపాడు వైపు మాత్రం పోనేలేదు. ఇదండి మన తాగుబోతు తిమ్మయ్య కథ. ఇక సెలవు. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.